హాయ్ డార్లింగ్స్, అందరూ బాగున్నారు అనుకుంటున్నా. ఇప్పుడైతే నేను ఢిల్లీ ఎయిర్పోర్ట్కి వచ్చిన. అంటే మళ్ళీ చెక్ ఇన్ చేయాలా. ప్యారిస్ నుంచి ఢిల్లీ మళ్ళీ డబుల్ చెక్ ఇన్ చేయాలా, అంటే 2 times. అంటే లగేజ్ షిఫ్ట్ చేయాలా. ఎప్పుడైతే ట్రాక్ వచ్చింది, ఇక్కడ నుంచి నా లగేజ్ వస్తుంది. ఇక మనమైతే ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేయాలా. అంటే ట్రాన్స్ఫర్ అంటే లగేజ్ షిఫ్ట్ చేయాలంటే 2 flights నేను వచ్చింది. ప్యారిస్ నుంచి ఢిల్లీ, ఢిల్లీ నుంచి హైదరాబాద్. ఇప్పుడు నేను ప్యారిస్కి వచ్చిన, అక్కడ నుంచి కూడా లగేజ్ షిఫ్ట్ చేసిన. ఇప్పుడైతే ఢిల్లీ నుంచి హైదరాబాద్కి వెళ్ళాలా, కాబట్టి లగేజ్ షిఫ్ట్ చేయాలా 2 times. ఈ విస్తారా అనేది ఫ్లైట్, కాబట్టి వీళ్ళ రూల్స్ అట్లా ఉన్నాయి. కొంచెం కేర్ఫుల్ ఉండాలి, ఎందుకంటే లగేజ్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకోసమే కొంచెం తొందరగా ఉండాలా. ట్రాక్ వచ్చే ముందు అక్కడ ప్లాట్ఫామ్ అన్నీ చెక్ చేసుకొని అక్కడ ఉండాలా, లేకపోతే ఇక లగేజ్ మొత్తం పోయినట్టే ఇక అట్లా ఉంటుంది. అందుకోసం డార్లింగ్స్, ఇప్పుడే నేను నా లగేజ్ ఆగిపోయింది ఢిల్లీలోనే, ఎందుకంటే నా పవర్ బ్యాంక్ అక్కడ లగేజ్ చెక్ ఇన్ లగేజ్లో ఉంది. కాబట్టి వాళ్ళు కాల్ చేసి నేను వెళ్ళిన. పెద్ద బిగ్ మిస్టేక్ ఇది. ఇక వాళ్ళు అయితే కొంచెం కోపపడ్డారు. నేను అక్కడ వెళ్తే నాకు ఇక చేతికి పవర్ బ్యాంక్ వచ్చేసి వెళ్ళిపో అన్నారు. ఇక నాకు మాత్రం ఫుల్ టెన్షన్ అయిపోయింది, లగేజ్ ఏదో ఉంటుందని. ఇది ఒక క్రైమ్ వస్తుంది, అందుకోసం భయపడ్డా నేను. ఇక అంతా హ్యాపీగానే అయింది. ఇక డార్లింగ్స్, ఇప్పుడైతే నేను ఆకలి అవుతుందని స్టార్బక్స్ నుంచి ఇక తీసుకున్నా వెజెస్, ఇంకా కాఫీ తీసుకున్నా. పేరు మాత్రం కరెక్ట్గా వేసారు. ఇంకా కొంచెం నేను అది సమోసా లాగా తీసుకున్నా. ఇక డార్లింగ్స్, ఇప్పుడు అయితే నేను ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తున్నా. ఇక బయట అయితే ఇలా ఉంటుంది. ఇక ఎయిర్పోర్ట్ అయితే పైన అన్ని ఫ్లైట్సే ఉంటుంది. ఇక నా ఫ్లైట్ ఎక్కడ ఉంటుందని ఎతుకుతున్నా. కొంచెం కాఫీ తాగుకుంటా బయట చూసుకుంటా ఇలా ఉన్నా. కింద ఎవరు అంటే ఇక నా పని ఏంటంటే, ఇక డార్లింగ్స్, ఇప్పుడైతే నా టైం వచ్చేసింది. ఇక ఫ్లైట్ టైం అయింది. ఇక నేను వెళ్తున్నా. ఇక్కడ లైన్ చాలా ఎక్కువ ఉంది. ఇక మన ఫ్లైట్ ఇక అట్లనే పోతుంది. ఇక కింద నుంచి లగేజ్ కిందికి వెళ్తుంది. అంటే ఇప్పుడు వచ్చింది అనుకున్న ఫ్లైట్, జనాలు అందరూ పైకి వెళ్తున్నారు. ఇది ఏందో ఏమో తెలియదు. ఇక మనమైతే ఫ్లైట్ లోపల ఉన్నాం. నేను చెప్పడం మర్చిపోయిన డార్లింగ్స్, ఇక ఈ ఛానల్ కొత్తగా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే నేను నా ప్రొఫెషనల్ షెఫ్ హోటల్ మేనేజ్మెంట్ కంప్లీట్ అయింది. ఇప్పుడైతే నా ఇంటర్న్షిప్ ప్యారిస్లో చేసిన, అది కూడా కంప్లీట్ అయింది. 6 months ఇంటర్న్షిప్ అది అయిపోయింది. ఇప్పుడైతే నేను హాలిడేస్లో మా ఇండియాకి వచ్చేస్తున్నా. ఒక 3-4 months హాలిడేస్ ఉండే, దాంతో ఒక 1 month ప్రిపరేషన్. అంటే దాని తర్వాత ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ అయిపోయినాక మీకు తెలవాలంటే ఇక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వేరే కంట్రీకి వెళ్దాం అనుకుంటున్నా, అది ముందు తెలుస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాలంటే చూడండి, కామెంట్ కూడా చేయండి. మీ మధ్య చేస్తలేరు. ఇక డార్లింగ్స్, ఇప్పుడైతే వెళ్ళింది ఫ్లైట్ అయితే పైకి వెళ్ళింది. ఇక కింద నుంచి కొంచెం చిన్నగా పడుతుంది. ఢిల్లీ నుంచి ఒక హైదరాబాద్ ఒక 140 అంటే 1 hour 45 minutes. ఇక టైం అయితే ఉన్నది, కొంచెం 10 minutes అయినా కూడా చూస్తున్నా. ఇక బోర్ కొడుతుందని నేను మూవీ చూస్తున్నా. మూవీ అయితే చాలా బాగుంది, హిందీలో, బాలీవుడ్. ఇక్కడ బయటికి చూసి కొంచెం చిన్న మేఘాలు ఉన్నాయి, చాలా బాగుంది నాకైతే. అంటే లాస్ట్ టైం నేను వచ్చేటప్పుడు నేను చూడలేను, అంటే నేను మిడిల్లో కూర్చున్నా. ఇప్పుడైతే నేను విండో దగ్గర కూర్చున్నా, కాబట్టి ఇక అట్లయింది. డార్లింగ్స్, ఇప్పుడైతే నాకు ఫ్లైట్ మాత్రం చాలా లేట్ అయింది, 2 hours లేట్ అయింది. ఇక అనౌన్స్మెంట్ వచ్చింది. ఇంటికి వెళ్తున్నా. నాకైతే చాలా భయంగా ఉంది. అంటే చూడాల్సిందే. ఫుల్ అందరికీ సంతోషంగా ఉంటుంది, కానీ నాకు చాలా ఇంటికి వెళ్తే కొంచెం చాలా భయంగా ఉంటుంది, అది ఎందో కానీ. ఇక డార్లింగ్స్, ఇప్పుడైతే మన ట్రాలీ ఇంకా రాలేదు, అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నా. ఒక 10 minutes అయింది. ఇక చూడాలి, కొంచెం ఫ్రెష్ అయ్యి ఇక వచ్చేసిన. ఇక డార్లింగ్స్, ఇప్పుడైతే నా ప్లాట్ఫామ్కి వచ్చిన మొత్తం చూసుకొని ఇక వెళ్తున్నా. ఇప్పుడే లగేజ్ వచ్చింది. ఇక ఇక్కడైతే ఇండియా రిపబ్లిక్ డే నాడు పెట్టారు అనుకుంటా, ఇంకా రాలే. ఇక మా ఫాదర్ అయితే వచ్చేసారు, మా మమ్మీ ఇంకా మా డాడీ వచ్చారు. ఇక డార్లింగ్, ఇంకా నా చెల్లెలు రాలేదు, ఎగ్జామ్ అనుకుంటా, కాలేజ్ అనుకుంటా. ఇక డార్లింగ్, ఇప్పుడు కార్ తీసుకొని వచ్చిండు మా డాడీ. ఇక ఇప్పుడైతే నా హైదరాబాద్లో ఉన్నా నేను. ఇక బయట అంతా సిటీ మొత్తం ఫుల్ పబ్లిక్ ఉంది. పబ్లిక్ అంటే ఇక డార్లింగ్స్, ఫ్యాన్స్ అలా కొంచెం అంతా ఏమంటారు, డస్ట్ అదంతా ఏముండదు, అందుకోసం ఫుల్ పబ్లిక్ అంటున్నా. అలా ఉంటుంది అన్నమాట. కొంచెం
దుమ్ము కూడా ఉండదబ్బా అంతే. అక్కడ కొంచెం కారు యూజ్ చేస్తారు, కొంచెం ఎక్కువ సైకిల్ యూజ్ చేస్తారు, రేర్గా ఒక బైక్ లేదంటే స్కూటీ యూజ్ చేస్తారు. స్కూటీ కూడా కొంచెం డిఫరెంట్ ఉంటుంది, 3 వీల్స్ ఉంటుంది. మీరు నా పాత వీడియోలో చూస్తే తెలుస్తుంది. అంటే ఫ్రాన్స్ ఒక సిటీస్ కొన్ని పెట్టినా కదా, అది చూస్తే తెలుస్తుంది. డార్లింగ్స్ ఇప్పుడైతే వచ్చింది ఇక్కడ, నేను ఏదైనా తిందాం అనుకుంటున్నా. ఇక ఇదైతే నా పెట్, దాని పేరు మీగి. మీగి అయితే చాలా క్యూట్గా ఉంది కదా. ఇప్పుడైతే ఇంతే కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్.